ఈ హెల్మెట్ కొని చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే ఇది డీజే కెమెరా మౌంట్ చేయడానికి కొన్నా. ఈ హెల్మెట్ ఎంతకు కొన్నానో నేను రీల్ కూడా చేశా. అది మీకు లింక్‌లో పెడతా. ఎక్కువ లాగ్ చేయకుండా ఈ కెమెరా ఎలా మౌంట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం కెమెరా ఎక్కడ మౌంట్ చేయాలో చూసుకోవాలి. అది చూసుకోగానే ఫస్ట్ మార్క్ చేసుకొని ఒక రఫ్ పేపర్ తీసుకోవాలి. ఇదేం రూ. 10 ఉంటది. బయట బాగానే దొరుకుతుంది మనకి. అది కొంచెం చించుకొని ఫస్ట్ ఆ ముందు గ్లాస్ ఉంది కదా దాన్ని కొంచెం పైకి ఎత్తుకోవాలి. ఎందుకంటే అది కూడా రఫ్ అవ్వకుండా ఉండాలి కదా. ఇంకా ఆ పేపర్ తీసుకుని గట్టిగా రాకాలి. కొత్త హెల్మెట్ మీద గీకేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ తప్పదు డీజే కోసం. గీకేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోండి. నాకైతే ఈ రెఫరెన్స్ సరిపోద్ది అనిపించింది. దాన్ని బాగా తుడిచిపెట్టేసా. గీకేటప్పుడు మెజర్మెంట్ కూడా చూసుకోండి. కరెక్ట్ గా చేతిలో ఒక క్లాంప్ ఉంది కదా దాని సైజ్ చూసుకోండి. అది అయిపోయిన వెంటనే ఎంసీల్ ఒకటి తీసుకొని ఆ బ్లాక్ క్లే వైట్ క్లే బాగా మిక్స్ చేయండి. రెండు ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బెటర్. ఎందుకంటే గట్టిగా అతుక్కుంటది. ఇది మిక్స్ చేసేటప్పుడు కూడా వేళ్ళు బాగా నొప్పి వస్తున్నాయి అసలు. అదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత డబ్బా షేప్ లో చేసుకోవాలి. ఎందుకంటే మనం డబ్బా షేప్ లోనే ఉంటది కదా అది మన మౌంట్. ఇంకా మనం కలుపుకున్న క్లేని సైజ్ చూసి పక్కన పెట్టుకొని హెల్మెట్ కి అతికిచ్చే క్లాంప్ ను కూడా బాగా రాకాలి. ఎందుకంటే అది అతుక్కోవాలి కదా. దాన్ని కూడా బాగా రాకిన తర్వాత హెల్మెట్ తీసుకొని డబ్బా షేప్ లో బాగా సెట్ చేసుకోవాలి దాన్ని. ఇంకా అలా సెట్ చేసుకొని అతికిచ్చేయడమే. అతికిచ్చేటప్పుడు జాగ్రత్తగా సెట్ చేసుకోండి. ఒకరో కొంచెం పక్కన కూడా పెట్టుకోండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇంకా అలా సెట్ చేసిన వెంటనే క్లాంప్ దాని మీద పెట్టేసేయడమే. అతికిచ్చేటప్పుడు కొంచెం లోపలికి నొక్కి ఆ సైడ్స్ లో ఉన్నవన్నీ కొంచెం డబ్బా షేప్ లో అతికిచ్చారనుకో కొంచెం బాగా అతుక్కుంటది. ఇంకా అలా సైడ్స్ అని బాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఆ క్లాంప్కి పెట్టే మౌంట్ కరెక్ట్గా సరిపోద్దో లేదో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనం ఆ క్లాంప్ పెట్టేటప్పుడు కొంచెం ఆ లోపలికి వెళ్ళి ఎంసీల్ ఇరుక్కుంటది. అది కొంచెం క్లీన్ చేసేది వెళ్ళి. ఇంకేమైనా కొంచెం ఉంటే ఎంసీల్తో కొంచెం రాకండి అయిపోద్ది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఒకసారి హెల్మెట్ చూసుకోండి సరిగ్గా అతుక్కుందో లేదో. ఓ 2 రోజులు పక్కన పెట్టుకోవాలి ఎండుతుంది. పక్క రోజు చూస్తే బాగానే అతుక్కుంది అసలు. దానికి ఇప్పుడు క్లాంప్ పెట్టి మౌంట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు డీజే క్లాంప్ పెట్టి ఎలా ఉంటుందో చూద్దాం. దీనికి ఇప్పుడు కెమెరా ఫిట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. మొత్తం ఫిట్ చేసుకున్న తర్వాత హెల్మెట్ ఎలా ఉంటది. ఒకసారి తలకి పెట్టుకొని చూద్దాం బాగుంటుందో లేదో. హెల్మెట్ కరెక్ట్ గా ఫిట్ అవ్వాలంటే లోపల కర్చీఫ్ అయినా లేకపోతే స్కల్ క్యాప్ అయినా వేసుకోవాలి. లేకపోతే కరెక్ట్ గా ఫిట్ అవ్వదు. ఎందుకంటే కెమెరా వెయిట్ కిందకు వచ్చేస్తూ ఉంటది.